హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మీ అందరికీ ఈ చల్లటి వెదర్లో మనందరికీ తినాలనిపించే కట్ మిర్చి రెసిపీ అయితే చూపించబోతున్నాను. దానికోసం స్టఫింగ్కి ముందుగా చింతపండుని అయితే నానబెట్టేసుకోవాలి. నానబెట్టి ఆ గుజ్జులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసేసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని మనం ఏవైతే బజ్జీ మిర్చి తీసుకుంటామో దాన్ని మధ్యలో కట్ చేసి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటే ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో బియ్యం పిండి కొంచెం వేసుకొని, శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, కాస్త వేడి నూనె వేసి వాటర్ వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. బియ్యం పిండి ఇంకా వేడి నూనె వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది చాలా మంచిగా వస్తాయండి మిర్చీలు. అలాగే గుల్లగుల్లగా కూడా వస్తాయి. ఈ బజ్జీ మిర్చి బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో మిర్చిని వేసి ఫ్రై చేసుకోవడమే. ఫ్రై కోసం కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మిర్చిని దాంట్లో ముంచి వాయిలాగా వేసేసుకోవడమే. అలా మిర్చిలో చూడండి ఇలా ఎంత క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయండి ఇలా మిర్చి మనం బియ్యం పిండి వేడి నూనె వేయడం వల్ల. సో వీటిని మంచిగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకునడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి కట్ మిర్చి అంటేనే చాలా క్రిస్పీగా ఉంటుంది కదా. దీన్ని మనం మంచిగా ఆనియన్ చాప్ చేసేసి దాంట్లో ధనియాల పొడి, ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసుకొని ఇవి అంచుకి, ఆ మిర్చిల్లోకి ఈ ఉల్లిపాయల్ని అంచుకు పెట్టుకొని ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.